హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత కదా ఈవెంట్స్ వచ్చినప్పుడే నాకు వీడియోస్ తీయటం అవుతుందన్నమాట. అసలు మామూలు అప్పుడు తీద్దాం అంటే అస్సలు కుదరట్లేదు. మా ఆడపడుచు వల్ల మనవడిది ధోతి ఫంక్షను. నేను ఆల్రెడీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను కదా. ఎంత అందరినీ కలిశాను. ఇంకా ఫస్ట్ అయితే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయే ముందు మాట్లాడదామని నేను అన్ని పిక్స్ యాడ్ చేశాను అనమాట. నేను అందరితో దిగిన పిక్స్, నాకు నచ్చినవి, నేను తీసినవి. నేను చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను ఈ మధ్య. ఫంక్షన్స్కి వెళ్తుంటే చాలా బాగా క్యాప్చర్ చేద్దామని చూస్తున్నాను అనమాట. మా ఆడపడుచు వాళ్ళ షష్టి పూర్తి మా ఆడపడుచు వాళ్ళ షష్టి పూర్తప్పుడు కూడా నేను వీడియో తీశాను. ఎందుకంటే యూనిక్గా చేసుకున్నప్పుడు మీకు కూడా చూసి నచ్చుతుందని నేనైతే కొప్పు ట్రై చేశాను ఈసారి. ముందు నేను పిక్చర్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చాలా చాలా అంటే మాట్లాడేది ఉందని చెప్పేసి పిక్స్ యాడ్ చేశాను స్టార్టింగ్లోనే. నేను దాదాపుగా ఆల్మోస్ట్ అందరితో బాగానే ఉంటాను, మా ఫ్యామిలీ మెంబర్స్తో. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మహారాజా థీమ్ అన్నట్టు మనకి స్టార్టింగ్ నుంచి వాయిస్ ఆ మ్యూజిక్ లాగా అంటే ఊదుతారు కదా మనం రాజ్యంలో ఉన్నప్పుడు. అది సౌండ్ బాగుందని చెప్పేసి అది పెట్టానన్నమాట. ఇప్పుడు మెయిన్ మనం ఎంటర్ అయిపోయినాము. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో స్నాక్స్ స్టాల్ లాగా పెట్టారు. నేను కొంచెం స్టార్టింగ్లోనే వచ్చాను. ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే మేము ఖమ్మం నుంచి రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. డైరెక్ట్ హాల్కి వచ్చాను. చూసారా, మొత్తం రాజ్యంలాగా సెట్టింగ్ పెట్టారు. రాజ్యంలాగా సెట్టింగ్ పెట్టారు, ప్లస్ రాజు సేమ్ రాణిలాగా కూడా అలా గెటప్స్ అన్నీ వేశారు, రెడీ అయ్యారు. తినే అనమాట వీళ్ళ బాబుదే ధోతి ఫంక్షన్. మా వాళ్ళందరూ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు. ఎంత రిచ్ అయినా కానీ అస్సలు యాటిట్యూడ్ అనేది ఉండదు. చాలా బాగా పలకరిస్తారు. మా హస్బెండ్ వాళ్ళ వైపు ఫ్యామిలీ అనమాట ఇవంతా. చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. బట్ ఏ అకేషన్ అయినా కానీ అందరం కలవాలి అనేలా ఉంటారు. నాకు మెయిన్ మా చిన్నతనంలోనే మా మదర్ అంటే చనిపోయారు. మంచిగా చూసుకుంటారనమాట మా ఆడపడుచు వాళ్ళు. అప్పటి నుంచి పేరెంట్స్ లాగా, అంటే వాళ్ళు ఒక మదర్లీ లాగా చూసుకుంటారు. నాకు బాగా 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 నచ్చుద్ది. మా ఆడపడుచు వాళ్ళు చాలా ప్రేమ గల వాళ్ళు అనుకోవచ్చు. కోసమే మీకు స్పెషల్గా ఇలా వీడియోస్ అవి స్పెషల్గా ఎవరైనా చేసుకోవడానికి ఐడియా ఉంటుందన్నట్టుగా నేను ఇవి క్యాప్చర్ చేస్తానన్నమాట. వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, ప్లస్ మనకు కూడా గుర్తుగా ఉంటుంది కదా. ఐడియాస్ కూడా వస్తాయి కదా కొత్తగా. చూసారా, అంటే పట్టాభిషేకం అంటారు కదా, ఆ స్టైల్లో ఉండింది. మంచిగా మొత్తం కింగ్ లాగా కూర్చున్నాడు. బాగున్నాడు కదా. చాలా చాలా వాళ్ళ మమ్మీ అనమాట. సేమ్ క్వీన్ టైప్ డ్రెస్సింగ్ వేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే రాజ్యంలో ఎలా ఉంటారో అలా అలా రెడీ అయ్యారనమాట. ఇంకా అంటే ఫస్ట్ వాళ్ళ మేనత్త అనమాట. వాళ్ళ మేనత్త ఫస్ట్ నింపుతుంది. తను అయిపోయిన తర్వాత తను పెట్టి నెక్స్ట్ వాళ్ళ మేనత్త తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య కూడా నింపుతున్నారు. వాళ్ళు తెచ్చిన ఆర్నమెంట్ పెడుతున్నారనమాట.
వాళ్ళ బావకి పాప చూసారా అలా వాళ్ళ మేనత్త కూతురు స్వీట్ పెడుతుంది. వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య స్వీట్ పెడుతున్నారు. ఇంకా వడ్డింపేయి కూడా భలే యూనిక్‌గా ఉన్నాయి అన్నీ. అంటే కొంచెం స్పెషల్‌గా ఉన్నాయి. బావున్నాయి. నెక్స్ట్ వచ్చేవన్నీ. ఆహ్, వీళ్ళు ఫ్యామిలీ మాత్రం స్టేజ్ మీద ఉన్నారనమాట. బాబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అండ్ తాతయ్య వాళ్ళు. మనం వాళ్ళ నాని తరపు అనమాట. ఇట్లా అన్నీ ఒక తర్వాత ఒకటి వన్ బై వన్ ఐటెము పెడుతూ ఉన్నారు. చాలా యూనిక్‌గా బాగున్నాయి. మీరు కూడా వీడియో చూసేసేయండి. నేను మొత్తం మ్యూజిక్ యాడ్ చేస్తాను. చాలా బాగుంది కదా! అంగరంగ వైభవంగా ఏమంటారు పట్టాభిషేకం జరిగినట్టుంది. నాకైతే ధోతి ఫంక్షన్ లాగా అస్సలు లేదు. డ్రెస్సింగ్ కూడా ఇట్లా షోల్డర్స్ మీద కప్స్ లాగా పెట్టుకుంటారు కదా కింగ్స్, సేమ్ అదే డ్రెస్లో నెక్స్ట్ మనకు వస్తాడు. వాళ్ళ నాని వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెట్టినవి అన్నీ డ్రెస్సింగు అవంతా వేసుకొని మన ముందుకు వస్తాడనమాట. ముందు ముందు చాలామంది చూసారా, నేను అన్నా కదా పట్టాభిషేకం అట్లా అదే పెడుతున్నారనమాట రాజుకి పెట్టినట్టు. నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్ కూడా వేశారు. వేసిన తర్వాత వడ్నింపుతారు కదా, అలా పెడుతున్నారు కొన్ని ఐటమ్స్. ఈ అంటే మన మామూలుగా ఓనీల ఫంక్షన్ అప్పుడు ఎలా చేశారో సేమ్ అలాగే తినుకు కూడా చేశారు. అంటే నేను ధోతి ఫంక్షన్ ఫస్ట్ టైం చూడటము, ఇది కూడా సేమ్ అలాగే అనిపించింది. బట్ ఈయనది మాత్రం పట్టాభిషేకం టైప్ ఉంది. అదే పంచలు లాగా నాకు అనిపించలేదు. అన్నీ ఇంకా చిన్నగా నింపుతూ ఉన్నారు. నెక్స్ట్ మనం అన్నీ ఒక రౌండ్ వేసి వద్దాం డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల. చైర్లో తను కూర్చోవడానికి వస్తున్నట్టు అట్లా మబ్బుల్లో నుంచి డ్యాన్సులతో పాటు మ్యూజిక్ యాడ్ చేస్తే మనకి యూట్యూబ్లో ఊరుకోరు కదా, అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారా డోర్స్ ఓపెన్ అయినాయి. బాగుంది కదా, సేమ్ మనకి యువరాజు వస్తున్నాడు అనమాట కూర్చొని వాళ్ళకి స్వాగతిస్తూ. చాలా చాలా బాగున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది, మంచిగా ఈజ్ ఎంటరింగ్ అనమాట.
చాలా బాగుంది. చాలా చాలా బావుంది. ఈ ఏజ్‌లో క్యూట్‌గా ఉంటారనుకుంటా. చాలా బావుంది. అంటే పెద్దగయిన తర్వాత ధోతి ఫంక్షన్ నేను వెళ్ళాను గానీ, ఇలా చూడలేదు. బట్ ఈ చిన్నతనంలో అయితే ఇంకా క్యూట్‌గా అనిపిచ్చాడు. ముద్దుగా ఉన్నాడు యువరాజులాగా. మంచిగుంది. డాన్సెస్ కూడా చక్కగా చేశారు. మా ఆడపడుచు వాళ్ళ షష్టి పూర్తి తర్వాత నెక్స్ట్ సర్ప్రైజింగ్ నాకిక్కడే అనమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏమో ముందు ముందు ఫంక్షన్స్‌లో ఇంకా సర్ప్రైజ్ అయితానేమో. అందరూ చాలా యూనిక్‌గా చేస్తున్నారు. ఏమో మా పిల్లల వరకు వచ్చే లోపల ఇవన్నీ ఉంటాయా? నెక్స్ట్ వాళ్ళెలా చేసుకుంటారు? అని అనిపించింది. మా బాబు వరకు వచ్చే లోపల అంత యూనిక్‌గా ఉన్నాయి. ఇంత క్రియేటివిటీగా మనం గూడా ఆలోచించి చేయలేనేమో నేనైతే అనిపించింది. చాలా బావుంది గదా! ఎంత బావుందంటే, ఆ ఎంటర్ అవుతుంటే అందరూ అలా నించొని అందరూ క్యాప్చర్ చేస్తున్నారు. నేనొక్కదాన్నే గాదు. ప్రతి ఒక్కళ్ళ సెల్లులో ఆ బాబు వచ్చే ఈ వీడియోనే తీసుకుంటున్నారు. అంత బావుంది అలా కూర్చొనొస్తుంటే. యువరాజు ఏం చేస్తున్నారు ఓహో! అన్నట్టుగా ఉంది. క్యూట్‌గా ఉన్నాడు. నాకసలు మాటలు రాట్లేదు. అలా చూస్తూ ఉండిపోయాననమాట బాబుని. క్యూట్‌గున్నాడు గదా! మీరు గూడా అలాగే అనిపిస్తుందా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాలాగా? చాలా చాలా బాగున్నాడు గదా! నెక్స్ట్ మనము కింగ్డమ్‌లోకి వెళ్ళిపోతున్నామనమాట. క్యూట్‌గా. Quise volver a verte, quise abrazarte, tenerte cerca, pero no puedo. ¿Cómo te niego mis ojos si quieren verte? ¿Cómo te niego mi corazón si te siente? Quiero de lo bueno que teníamos perderme, pero luego recuerdo fue malo quererte. Saliendo con la noche como amigos, la luna y las estrellas son testigos. ఇది కూడా చాలా యూనిక్‌గా ఉంది గదా! వాళ్ళ నానమ్మ, వాళ్ళ మేనత్త, వాళ్ళ మమ్మీ అంతా యూనిక్‌గా రెడీ అయ్యారు. వాళ్ళ అమ్మమ్మ తరపు వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారు అందరూ. అందరూ బావున్నారు. దగ్గరుండి తీసుకొస్తున్నారనమాట అందరూ. నెక్స్ట్ డాన్సులతో పాటు బాబు వచ్చేది ఇంకా బావుంది. వాళ్ళ పేరెంట్స్‌తో వచ్చేది ఇంకా క్యూట్‌గా ఉంది. ఇట్లా మబ్బుల్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నట్టుంది. నాకైతే తిని డ్రెస్ చాలా యూనిక్‌గా అనిపించింది. నేనెక్కడ చూడలేదు. మంచిగా అయింది గదా! సేమ్ క్వీన్ టైపు సేమ్ ఉంది. రాజమాతలాగా వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అత్తలు అందరూ బావున్నారు. చూడండి ఎంత క్యూట్‌గా వస్తున్నాడో. మబ్బుల్లో చంద్రుడిలాగా, చందమామలాగా చాలా చాలా బాగున్నాడు. ఇంకా నాకసలు వర్ణించడం రాట్లేదు. అంత ముద్దుగున్నాడనమాట. వాళ్ళ పేరెంట్స్ గూడా చాలా బాగున్నారు గదా! మంచిగా సూట్ అయింది. కింగు, యువరాజు, కింగ్ లాగా చాలా బాగున్నారు. అలా ముందుకి చక్కగా డాన్సులతో, మ్యూజిక్‌తో చాలా చాలా బాగా వస్తున్నారు. బట్ మనం మ్యూజిక్ యాడ్ చేయకూడదు గదా! అందుకోసమే నేను వాయిస్ ఇస్తున్నాను. బట్ మ్యూజిక్ యాడ్ చేయాలనిపిస్తుంది. యాడ్ చేసేస్తాను. చూడండి ఎంత బాగున్నాడు కదా! ముందుకొచ్చి నిల్చున్నాడు. ఆ షోల్డర్స్, ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా యూనిక్‌గా ఉంది కదా! అంటే నేను ఎక్కడ చూడలేదనమాట ఇలా డ్రెస్అప్ అవ్వడము. అంటే మామూలుగా పంచలు ఇవ్వడం అంటే పంచలు ట్రెడిషనల్‌గా అలా చూశాను. ఈ విధంగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే 2 కళ్ళు చాలట్లేదనమాట. అంత ముద్దుగా ఉన్నాడు. నా దిష్టే తగిలిద్దేమో అన్నట్టుగా. వాళ్ళ మమ్మీ కూడా పెళ్ళప్పుడు ఇలాగ చిన్నగా బొమ్మలాగా క్యూట్‌గా ఉంది. సేమ్ అట్లనే బాబు కూడా అలా ముద్దుగా ఉన్నాడు. చాలా చాలా అందరూ బాగా రెడీ అయ్యారు కదా! చాలా బాగున్నారు కదా! కరెక్ట్‌గా క్వీన్స్ లాగా రాజమాతల్లాగా ఉన్నారు అందరూ. నాకైతే బాగా నచ్చారు. ఇంకా అందరినీ హాయ్ చెప్పుకుంటూ నేను ముందుకెళ్ళిపోతున్నాననమాట. నెక్స్ట్ వడ్డింపడం అవన్నీ ఉంటాయి. అవి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరు కూడా చూడండి. చాలా యూనిక్‌గా ఉన్నాయి అన్నీ. చాలా యూనిక్‌గా చేశారు. ఆ యూనిక్‌నెస్ అయితే నాకు చాలా 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 నచ్చింది.
మీరు కూడా బాగుంటుంది కదా, మీరు కూడా ఎప్పుడైనా ఐడియా కోసమనే నేను కేవలం ఇవన్నీ జస్ట్ మీకు కూడా బాగుంటుంది, ఇలా ఉండొచ్చు, ఇలా చెయ్యొచ్చు అనడానికి మాత్రమే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇదా పెట్టాలి అలా షో పుటప్ అయితే కాదు, జస్ట్ యూనిక్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అలా పెడుతూ ఉంటాను వీడియోస్. నచ్చితే చూడండి, కామెంట్ చేయండి మీకు కూడా నచ్చిందా, ఈ విధంగా మీరు కూడా చాలా అంటే యూనిక్గా ఫీల్ అయ్యారా నేను నాలాగా అనేది నాకు డౌట్ అనమాట. అదే అడుగుతున్నాను, అంతకు మించి ఏం లేదు. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒన్నింపై కూడా వెరైటీగా పెట్టారు, అవి నాకు ఎప్పుడు చూడలేదు. మంచిగా అనిపించింది. వాళ్ళ మేనమామ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా డైమండ్ హారం ఏదో తెచ్చారు, వేస్తున్నారు. ఆ తర్వాత ఒన్నింపై కూడా చాలా చాలా యూనిక్గా అనిపించాయి. బాగుంది, ముద్దుగా ఉన్నారు, కళ్ళ విందుగా ఉంది. మీరు కూడా చూసి ఆనందిస్తారని పెడుతున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.